టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై కదం తొక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ కార్యాలయం ముందు ధర్నా మద్యం మత్తులో ఉప్పల్ స్టేడియంలో రచ్చ చేసిన బుల్లితెర నటి ప్రశాంతి తనపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వీక్షకుడు పోలింగ్ ముగిశాక చెత్తకుప్పలో ఓటర్ కార్డులు అధికారుల నిర్లక్ష్యంపై విశాఖ వాసుల ఆగ్రహం ఇక వివరాల్లోకి వెళ్తే అప్పుడే బాణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఉష్ణతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు రోహిణి కార్తెలను తలపించేలా రాళ్లు బద్దలయ్యేలా సూర్యుడి సెగలు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి ఏప్రిల్ మే నెలల్లో కనిపించాల్సిన పరిస్థితి బాణుడి ఉగ్రరూపంతో అల్లాడిపోవాల్సిందేనా అంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఈ సమయంలో వాతావరణ శాఖ మంచి కబురు అందించింది మరో 2 రోజుల వరకు వాతావరణం చల్లబడి అక్కడక్కడ వర్షాలు పడతాయని ప్రకటించింది అది వంశీలు ఇద్దరులో ఒకటి ఏముంది చాలు రేగా కాంతారావు చిరుమర్తి లింగయ్య హరిప్రియ నాయక్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం ఖాయమని స్థానిక సంస్థల ఎన్నికల బీఫార్మ్ కోసం వచ్చానన్నారు ఆ ముగ్గురు మాత్రమే కాంగ్రెస్లో మిగులుతారు మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకే వస్తారు 3-4 రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం కేసీఆర్ గారి రాష్ట్రంలో చేసే సంక్షేమ పథకాలు ఆకర్షితులయ్యే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా రెండవసారి పట్టడం మా ప్రాంతంలో ప్రజలు కూడా మా కాన్స్టిట్యూషన్ ప్రజలు కూడా ఇక్కడ పెండింగ్ సమస్యలు కానీ ప్రాజెక్టులు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రజలు కానీ మేము అందరం కూడా అభిప్రాయానికి వచ్చి వారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది కొన్ని టీవీలో విలీనం అని చెప్పి విలీనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దాని ఆగేది కాదు ఎందుకంటే మెజారిటీ మెంబర్లు ఉన్న దాంట్లో మెజారిటీ మెంబర్లు 10 మంది మేము ఒక సైడ్ ఇచ్చేసినాం ఆటోమేటిక్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా దాన్ని కూడా సిద్ధన్నారు 1-2 రోజులు అది కూడా జరిగిపోతుంది ఉండవలసిన వారు ఎవరు తిరుగుతున్నారో వాళ్ళే అక్కడ మిగిలిపోతారు అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారితో నడవడానికి మేమందరం ముందుకు వచ్చాం మరి ఇంతకుముందు అన్నట్టుగా ఈరోజు వచ్చిన సందర్భంలో స్థానిక సెలక్షన్లో వాటి గురించి మాట్లాడడానికి కనీసం ఆగండి మీరు ఆగండి మూడమ్మలో ఉన్న కెమెరా బయట తీస్తారు మీరు భవిష్యత్తులో తప్పకుండా ఆ చర్చ ఉంటుంది మేమందరం కూడా ఎల్బీ నగర్లోని సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న కస్తూరి కాలనీలో జీసస్ గ్రోత్ స్క్రబ్ ట్రేడింగ్ కంపెనీ గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు
ఆడికి మిషన్ల మంది నిలబెడతారు. కూడా 100% బండి కానియదు అసలు కుదిరి దూరం బండి కానియదు అసలు కుదిరి దూరం నిన్న ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చూడడానికి క్రీడాభిమానులు యువతీ యువకులు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలివచ్చారు. అయితే కొందరు యువతీ యువకులు మద్యం మత్తులో స్టేడియంలో హల్చల్ చేశారు. దీంతో మ్యాచ్ తిలకించడానికి వచ్చిన జనాలు ఇబ్బంది పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓ వీక్షకుడు హల్చల్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడ్డాయి. గ్రేటర్ విశాఖ నగర పరిధి గాజువాక డ్రైవర్స్ కాలనీలో ఓటర్ కార్డులు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. వీటిని చూసి స్థానికులు బిత్తరపోయారు. జాబితాలో పేరు లేని వారు కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న యువత కార్డులు దాంట్లో ఉన్నట్లు ఫోటోని బట్టి తెలుస్తోంది. పోలింగ్ ముగిశాక చెత్తలో దర్శనం ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి విశాఖలో కురిసిన వర్షం కారణంగా గాజువాక సింహగిరి కాలనీలో ఓ ఇంటిపై కూలిన రిటైనింగ్ వాల్. ఆ ఇంట్లో ఉంటున్న ఇద్దరికి గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలు గట్టి కట్టలేదు. ఆ కాలులో బట్టి నీళ్ళు లీక్ అయ్యి మొత్తం ఓకే ఓకే. విశాఖలో విచ్చలవిడి సంస్కృతి కలకలం రేపుతోంది. యువతరాన్ని టార్గెట్ చేస్తూ విదేశీ సంస్కృతి అందాల విశాఖను కబలిస్తోంది. డ్రగ్స్ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించడంతో రేవ్ పార్టీ ప్రధాన సూత్రధారులపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన మంత్రి తనయుడు ఉండడంతో
రాష్ట్ర పెద్దల కేసు మాఫీ చేసేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీస్తున్నారు. అక్కడ కూర్చోలేదు తారీఖు రాత్రి బీచ్లో మన గాయత్రి కాలేజ్ ఎదురుకుంట బీచ్ రోడ్లోని చిన్న హట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్లేస్ అది. దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ రేవ్ పార్టీ జరిగిందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ ఏం దొరకలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా మానుకొండ సత్యనారాయణని 15వ తారీఖున అదుపులో తీసుకుని కొన్ని డ్రగ్స్ దొరికినాయి. అది తీసుకున్న తర్వాత దాని ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ నిన్న ఒక నలుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో యాక్చువల్గా ఈ నలుగురితో కాకుండా ఆర్గనైజరు సోను అనేసి అతను సాయి రాఘవ చౌదరి అతని పేరు, యాక్చువల్గా సోను అని ఇతనే సాయి రాఘవ చౌదరి అని సోను అంటారు, ఇలియాస్ సోను. ఇతను ఇంకా పట్టుబడలేదు. ఇతను దొరికితే మిగతా వివరాలన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసింది అన్నది తెలుస్తాయి మనకు. వీళ్ళందరూ నలుగురి దగ్గర నుంచి మనకి 10.200 grams MDMA పౌడరు, మొత్తం LSD బ్లాట్ అంటే అవి నోటు మీద పెట్టుకుంటారు ఒక్కొక్కటి, అది 7 numbers, కోకేన్ 1.09 grams, క్యాష్ 2190 రూపాయలు, 1.09 grams. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది, 6 సెల్ ఫోన్స్. ఈ విషయంలో సిపి గారు డీసీపీ గారు కంటిన్యూ మానిటర్ చేస్తున్నారు. ప్రశాంతమైన విశాఖపట్నంలో డ్రగ్స్ కల్చర్ అనేది మొదలైతే యువత చెడు మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి స్పెషల్గా టీమ్స్ కూడా ఫార్మ్ చేశారు. ఈ ఆర్గనైజర్ అన్నవాడు దొరికిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఎక్కడి నుంచి తెచ్చాడు ఏంటన్నది మనకి స్పష్టమైన ఒక అవగాహన వస్తుంది. అసలే మండు వేసవి, ఎక్కడికక్కడ తాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇంతలో విశాఖ తాగునీటి ప్రధాన ఆధారమైన ఏలేరు కాల్వకి గండి పడింది. దీంతో తాగునీటి కష్టాలకి ఏలేరు కాల్వ గండి కన్నీరుగా తోడైనట్టుగా మారింది. నగరానికి నీటి గండంపై V3 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఏలేరు కాల్వకు గండి పడడంతో నీటి సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటు పరిశ్రమలకు అవసరమైన నీటి సామర్థ్యాన్ని అనుగుణంగా నీటి వనరులపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. ప్రజలకు నీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఏలేరు కాల్వకు పడిన గండిని పూడ్చేందుకు సుమారు 4 రోజులు పడుతుండడంతో అధికారులు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి ప్రజల గొంతెండుతోంది. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోవడంతో ఉక్కడు నీటి కోసం ప్రజలు భగీరథ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇటు జీవీఎంసీ అధికారులు నీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో ఏలేరు కాల్వకు పడిన గండి ప్రజల కష్టాలు మరింత జలీనం చేసింది.
నగరానికి కావాల్సిన తాగునీరు, పరిశ్రమలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఏలేరు ద్వారా ప్రతిరోజు 110 MGDల వరకు సరఫరా చేస్తున్నారు. వాటిలో 64 MGDలు పరిశ్రమలకు, మిగిలిన 46 MGDలు తాగునీరు అవసరాలకు కేటాయిస్తున్నారు. అయితే మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద ఏలేరు కాల్వకు గండి పడడంతో నగరానికి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మరోసారి నగరానికి నీటి సమస్య ఎదురైంది. నగర పరిధిలో నీటి సమస్య లేకుండా అధికారులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు. మరోవైపు కరువు నేలపై నీటి సమస్య పరిష్కారం కోసం అనంతపురంలో పటిష్టమైన చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. కరువుతో కటకటలాడుతున్న ప్రజానికానికి నీటి ఎద్దడి లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మేహాద్రిగడ్డ, తాటిపూడి, మూడసలోవ, గంభీరం వంటి రిజర్వాయర్లు ఎండిపోవడంతో విశాఖ నీటి అవసరాలకు ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏలేరు కాలువకు గండి పడడంతో అధికారులు ఆగమేఘాలపై గండిని పూడ్చివేత పనులను ముమ్మరం చేశారు. మరో 3 రోజుల్లో నీటి సమస్య లేకుండా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల ప్రహసనం నేపథ్యంలో ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఏబీవీపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఇంటర్ బోర్డు కార్యదర్శిని కలవాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార వర్గాలు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. కావాలి, అన్నీ కావాలి. మరి ప్రజలకు సంగతి ఏంది? ప్రజల సంగతి ఏంది చెప్పండి. పిల్లల సంగతి ఏంది? పేరెంట్స్ సంగతి ఏంది? వాళ్ళకి పిల్లలు లేరా? చెప్పండి ఒక మాట. స్పందన లేదండి. ఎవరైనా బర్త్డేలు అవి ఉంటే ఆన్లైన్ లో పోతే అండి శుభాకాంక్షలు తెలుపుతున్నాం, అభ్యర్థులు విద్యార్థులు ఆన్లైన్ లో పోతే కానీ ఇది ఒక పెద్ద స్కామ్ ఉంది. సీఎం ఏం చేస్తుండ్రు, కేటీఆర్ వాళ్ళ గవర్నమెంట్ థౌజండ్స్ ఆఫ్ పిల్లలకి ఫెయిల్ చేసి తక్కువ మార్క్స్ ఇచ్చి రీవాల్యుయేషన్ కోసం 600-700 ఫీజు కట్టాలి డిమాండ్ చేసి లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీళ్ళు కలెక్షన్ చేస్తుండ్రు స్టూడెంట్స్ దగ్గర నుంచి. సిగ్గు సరం లేదు. ఒక స్టూడెంట్ మన ఫ్యూచర్, తెలంగాణ స్టూడెంట్స్ మన ఫ్యూచర్, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోనికి సిగ్గు సరం ఉండాలి గవర్నమెంట్ కి. ఇది ఒక పెద్ద స్కామ్. సిబిఐ ఎంక్వైరీ ఉండాలి ఈ స్కామ్ మీద. చాలా పెద్ద స్కామ్ ఉంది. ఏదో పేపర్లో ఏదో గ్యాంబ్లింగ్ అయింది మొత్తం మీద. అది దాచిపెట్టి పిల్లల జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు. పాయింట్ చెప్తాను. ఇది 600 కట్టి చేసుకోమంటున్నారు.
ఒక్కొక్క పేపర్ 600 రూపాయలు. ప్రతి సబ్జెక్ట్కి ప్రతి స్టూడెంట్కి 5-6 పేపర్లు ఉన్నాయి. 5 పేపర్లు పెట్టుకోండి. ఎన్ని లక్షల మంది అయితే ఎంత డబ్బులు వస్తాయి మీకు? అంటే ఇది ఒక స్కామే కదా ఇది. ఇండైరెక్ట్గా డబ్బులు తీసుకోవడమే గవర్నమెంట్. ఇండైరెక్ట్గా డబ్బులు రావాలిగా మీకు ఇది. అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి మినిస్టర్లకు. సెంటిమెంట్ ఆడుకుంటారు. సెంటిమెంట్ పిల్లలు సెంటిమెంట్ తో ఆడుకోవడం అంటే మేము పేరెంట్స్ గా సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి డబ్బులు కడతాము. అంటే ఇది గవర్నమెంట్ కి బెనిఫిటే కాదు. ఇది ఇండైరెక్ట్ గా చేస్తామని చెప్పొచ్చు. గవర్నమెంట్ అదొకటి చేస్తే అయిపోతుంది. ఇంతమంది వెళ్ళిపోతాం మేము. డబ్బులు కట్టొద్దు మీరు, మేము చేస్తాము అని అయిపోతుంది కదా. అవన్నీ రెడీ లేరు వాళ్ళు. అంటే ఇండైరెక్ట్ గా డబ్బులు లాగడానికి ఇది. ఇండైరెక్ట్ లాగడానికి 20 స్టూడెంట్స్ సూసైడ్ చేశారు. దీని మీద ఇంకా ఎన్ని స్టూడెంట్స్ చచ్చిపోవాలి? కేసీఆర్ గారు సిగ్గుసరం ఉండాలి కొంచెం మీకు. మీ గవర్నమెంట్ మీద అస్సలు సిగ్గు లేదు. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం మేము దీని మీద. ఇది పెద్ద స్కామ్. 20 స్టూడెంట్స్ జోక్ కాదు, 1-2 కాదు, 20 స్టూడెంట్స్ సూసైడ్ చేశారు సార్. వీళ్ళందరు పేరెంట్స్. వీళ్ళు ఎవరు ఒక పొలిటికల్ పార్టీ లీడర్ కాదు. వీళ్ళందరు పేరెంట్స్. మాకు కాదు, వీళ్ళకి వచ్చి జవాబు ఇవ్వండి. మీకు సిగ్గు అంటే వీళ్ళకు వచ్చి జవాబు ఇవ్వాలి. Yes, this is only the adamant attitude of the government and the board of this is intermediate board. They have created this type of the scene, and these people you see are creating this scene since last so many years. Last year also they created the same thing. Many people died. The government has not taken any sort of the action, and it asked that it will do the Bangaru Telangana, Sunera Telangana, but nothing has been done. We are suffering like anything. People have come to the road. It is shame on the part of the government, shame on the part of the board of intermediate. They should resign and go. They are taking the lives of the innocent children. They are killing the children. They are killing the children of the Telangana only. And even the education minister has not taken any action. KCR has not taken the action. As a senior citizen, I can say this time the worst government, worst administration, corrupt the people and bad persons. You see, I have not seen. Thank you very much. అందరూ సూసైడ్ చేసుకుంటారు. ఎంతమంది పేరెంట్స్ మేము ఎంత నిజాయితీగా రాస్తే ఎందుకు ఇట్లా ఫెయిల్ చేసిర్రు మమ్మల్ని? మీరు ఏం చేస్తుర్రు? అప్పుడు దిద్దేటప్పుడు చూసలేరా, చేస్తలేరా? మేము ఎంత నిజాయితీగా రాసినా, ఎంత కష్టపడి చదివినామో రాత్రి అనక పగలనక మేము అన్నం కూడా ఎక్కువ తినకుండా చదివి టైం కాకముందే ఆడికి వెళ్ళి అన్నీ చూసుకొని మేము ఎంత నిజాయితీగా రాసినా కొంతమంది డబ్బులు తీసుకొని ఇచ్చినా ఎంత మోసం చేసిన వాళ్ళకు మేము ఇప్పుడు మమ్మల్ని మా జీవితాలు ఎలా ఎందుకు ఆడుకుంటారో అది ఇప్పుడు గేట్ తెరుస్తారా తెరవరా మీరు? अभी उन लोग रीकरेक्शन का साइड ओपन नहीं करे. हाँ, अभी फिर सप्लीमेंट्री का ओपन कर दिए. रीकरेक्शन का ओपन करे बाद सप्लीमेंट्री कर सकते ना? नहीं कर रहे वो भी. 600 रुपीज़ पे करो, 600 रुपीज़ ठीक है पे कर दे, पर साइड तो ओपन करना ना. कोई रेस्पॉन्सिबल पर्सन नहीं है. सिर्फ 2 मार्क्स से गई बच्ची. बोलो आप. ఇంకేం చెప్తాం? వాళ్ళకైతే ఏం సంబంధమే లేదు. మొత్తం లోపల ఉన్నారో సచ్చిర్రో మరి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇచ్చింది మా అమ్మాయి. బట్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కంటే చాలా తక్కువ వచ్చాయి అనమాట. యాక్చువల్గా 60 మార్క్స్ ఉంటుంది ఫిజిక్స్ అండ్ 60 మార్క్స్ కెమిస్ట్రీ కదా. బట్ షీ ఎక్స్పెక్టెడ్ 55 వస్తుంది అనుకుంది. తనకు జస్ట్ సో లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ 55 బట్ దే జస్ట్ gave me pass marks. It was so sad and it was so shocking. First year. Yeah. So it was మేము పేజ్ బంజారా హిల్స్ నుంచి. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఓపెన్ చేసినందుకు అన్ని జస్ట్ పాస్ మార్క్స్ ఇచ్చారు. ఎప్పుడు ఇట్లా రాలే. కాలేజ్ యజమాని ఏమంటుంది? కాలేజ్ యజమాని అదే వాళ్ళు కూడా కొంతమంది అలా అయినారు. ఇక్కడికి వచ్చారు, ధర్నా చేస్తారు. అంటే ఇంక రోజు ఎలా ఇంకా ముందుకు ఎలా పోతున్నారు? వాళ్ళు మాత్రం మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసుకోండి, లింక్ ఓపెన్ అయ్యాక అప్లై చేసుకోండి రీవెరిఫికేషన్ అంటున్నారు. బట్ లింక్ ఓపెన్ కాలేదు. కాలేజ్లో మళ్ళీ సప్లిమెంటరీకి అప్లై చేయమంటున్నారు. సో రీవెరిఫికేషన్కి అంతే, రీవెరిఫికేషన్కి మనీ పే చేయాలి అండ్ అగైన్ సప్లిమెంటరీకి పే చేయాలి. బట్ యాక్చువల్గా ఫాల్ట్ దిద్దిన వాళ్ళది ఫాల్ట్ కదండి. సో అగైన్ మళ్ళీ ప్రజల నుంచి మనీ దోచుకుంటున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కొన్ని వేల మంది ఇంటర్ విద్యార్థుల వాళ్ళతో ఆడుకున్నది. ఇక్కడ చూస్తూనే ఉన్నాం, కొన్ని తల్లిదండ్రులు ఎంతమంది వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది ఈ గవర్నమెంట్. ఇక్కడ చూసాం మా అమ్మాయి అన్ని సబ్జెక్టులో 90 మార్కులు వచ్చినాయి. ఒక మ్యాథ్స్లోనే ఫెయిల్ అయింది. ఆబ్సెంట్ అయిన వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ బోర్డు
పాస్ అయినట్టు మార్కులు వేసింది. అది ఎలా వేసిందో అర్థం కావట్లేదు. ఇప్పటికీ ఇంత ఆందోళన చేస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్ అధికారులు ఒకళ్ళు కూడా ఇక్కడికి రాలేదు. మాకైతే మా క్వశ్చన్ పేపర్ మా పిల్లలకి చూపించాలండి. ఈ ఘటనపై ఎంతోమంది స్టూడెంట్స్ అన్యాయం అవుతున్నారు. సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వస్తున్నది. ఆల్రెడీ కొంతమంది విద్యార్థులు సూసైడ్ కూడా చేసుకున్నారు. ఎంతమంది సూసైడ్ చేసుకున్నప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు కొంచెం కూడా స్పందించట్లే. మాకు మాత్రం న్యాయం జరగాలండి ఇదిపై. ఫస్ట్ ఇయర్లో నాకు 90+% ఉందండి. సెకండ్ ఇయర్లో కూడా నేను బాగా రాశాను. అన్నిట్లో నాకు 88, 79 ఉన్నాయి. మ్యాథ్స్ బీ పేపర్ మొత్తం నాది ఫెయిల్ చేశాడు. 12 మార్క్స్ దాకా ఇచ్చి 17కి నాది పాస్ ఎంఈసీ 12 మార్క్స్ ఇచ్చాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంపై కదం తొక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ కార్యాలయం ముందు ధర్నా. మద్యం మత్తులో ఉప్పల్ స్టేడియంలో రచ్చ చేసిన బుల్లితెర నటి ప్రశాంతి. తనపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వీక్షకుడు. పోలింగ్ ముగిశాక చెత్తకుప్పలో ఓటర్ కార్డులు. అధికారుల నిర్లక్ష్యంపై విశాఖ వాసుల ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.